అధికారులు పోలీస్ అధికారులు మాట్లాడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఒకసారి బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు సంబీపూర్ రాజు ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. కాసేపటి క్రితమే సంబీపూర్ రాజు ఇంటికి పాడి కౌశిక్ రెడ్డి చేరుకున్నారు. ఆయన బయటికి వచ్చేందుకు ప్రయత్నించారు, కానీ పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. సో ఈ సందర్భంగా అక్కడ వాగ్వాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నాయకులకు పోలీసులకి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో ఇదేనా ప్రజాపాలన అంటూ కూడా కౌశిక్ రెడ్డి ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు నన్ను అరెస్ట్ చేస్తున్నారంటూ పోలీసులతో వాగ్వాదానికి చెప్తారు. ఇక అక్కడి నుంచి పోలీసు అధికారులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్లో చూద్దాం. సంబీపూర్ రాజు ఇంటి దగ్గర ఈరోజు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న జరిగినటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ 144 సెక్షన్ విధించడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలకి భంగం వాటిల్లొద్దన్న ఉద్దేశంతో ఇక్కడ షమీపూర్ రాజు ఇంటి దగ్గర అతన్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మార్నింగ్ నుంచి ఇక్కడ బందోబస్తు పెట్టుకోవడం, చుట్టూ ఏరియాకి ఎవరిని అంటే ఆల్రెడీ వాళ్ళు పార్టీ పిలుపు మేరకు అందరూ కూడా ఇక్కడ గ్యాదర్ కావాలి అని పిలిపించినటువంటి మేరకు ఉదయం నుంచి ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరిని ఇక్కడికి రానికుండా, ఎలాంటి పర్మిషన్ లేవు కాబట్టి ఎలాంటి పర్మిషన్స్ లేవు. ఒక పక్క గణేష్ నవరాత్రులు జరుగుతున్నాయి, ఎలాంటి శాంతి భద్రతలు విఘాతం కలగొద్దన్న ఉద్దేశంతో ముందస్తు చర్యలో భాగంగా ఇక్కడ హౌస్ అరెస్ట్ చేయడము. ఇక్కడికి ఎవరైతే కార్యకర్తలు వస్తున్నారో మార్నింగ్ నుంచి ఇప్పటివరకు ఒక 20 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కౌశిక్ రెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నారని తెలిసింది, వారిని కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి వాళ్ళు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తే రెండోసారి కూడా వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళ కార్యకర్తల్ని వారిని కూడా ఇక్కడ హౌస్ అరెస్ట్ చేసాం. సాయంత్రం వరకు వాళ్ళని అదుపులో ఉంచుకొని పరిస్థితులను బట్టి వారిని రిలీజ్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా కార్యకర్తలు కానీ మిగతా వాళ్ళు కూడా పరిస్థితులను గమనించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగొద్దన్న ఉద్దేశంతో నిన్న జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా మాత్రమే ఇవాళ మనం ఎక్కువ బందోబస్తు పెట్టుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాం. మీడియా కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రజా జీవనానికి భంగం కలగకుండా అందరూ సహకరించాలని చెప్పేసి, పోలీసుకు కూడా సహకరించాలని చెప్పేసి కోరుతున్నాం. థ్యాంక్ యూ. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు సంబీపూర్ రాజు ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. కాసేపటి క్రితమే సంబీపూర్ రాజు ఇంటికి పాడి కౌశిక్ రెడ్డి చేరుకున్నారు. ఆయన బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు, కానీ పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. దానికి సంబంధించినటువంటి అఫీషియల్గా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ స్పందించింది. సో పోలీసు అధికారులు చెప్తూ ఉన్నారు, ఖచ్చితంగా ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశాము, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగానే అటువైపు కౌశిక్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు కావచ్చు, ఇద్దరిని కూడా హౌస్ అరెస్ట్ చేసినట్టుగా తీసుకుంటున్నారు. సో దీనికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ వెంకట్ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వెంకట్, చెప్పండి, పోలీసుల వెర్షన్ క్లియర్గా విన్నాం. సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి మరి? మెన్నర్ ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, నగర వ్యాప్తంగా కావచ్చు, గణపతి నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటన జరగకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు
కట్టుదిట్టమైన భద్రత అయితే ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం ఉంది. ఇప్పటికే డీజీపీ ఖచ్చితంగా ఆదేశాలు జారీ చేసినారు. ఎక్కడ కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే మాత్రం ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు, స్పష్టంగా అదుపులో తీసుకుంటామని కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు ఇటు నగర వ్యాప్తంగా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం స్పష్టంగా కనిపిస్తుంది. నిన్న అరికపూడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళిన తర్వాత సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసరడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా రాజకీయం హీటెక్కిన నేపథ్యంలో ఎక్కడికక్కడ ఇవాళ అరికపూడి గాంధీకి ఇంటికి వెళ్ళి తీరుతామని బీఆర్ఎస్ వర్గాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అయితే బీఆర్ఎస్ వర్గాలను ఎక్కడికక్కడ అదుపులో తీసుకుంటున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఏదైతే ఎమ్మెల్సీ చారంపూడి రాజు ఇంటి దగ్గర అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయని చెప్పుకోవచ్చు. చాలా కొద్దిసేపటి క్రితమే ఇటు పాడి కౌశిక్ రెడ్డి వర్గాలందరూ కూడా ఒక్కసారిగా ఈ ఎమ్మెల్సీ రాజు ఇంటి నుంచి మేడ్చల్ నుంచి గాంధీ కుకట్పల్లిలో ఉన్నటువంటి గాంధీ ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. పోలీసులకు ఇటు పాడి కౌశిక్ రెడ్డి వర్గాలకు పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. ఇక ఇద్దరిని కూడా ఇటు రాజును ఇటు పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరిని కూడా గృహ నిర్బంధంలో ఉంచినటువంటి నేపథ్యం ఉంది. సాయంత్రం వరకు వాళ్ళని అదుపులో పెట్టుకొని పరిస్థితులను బట్టి విడుదల చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద బీఆర్ఎస్ వర్గాలు వర్సెస్ అరికపూడి గాంధీ ఇద్దరి మధ్యలో అయితే ఇద్దరి మధ్యలో ఒక రాజకీయంగా పెద్ద దుమారమే లేపుతుంది. పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం లేపుతున్నాయి. ఇటు మహిళలకు సంబంధించిన కూడా రాష్ట్ర వ్యాప్తంగా పాడి కౌశిక్ రెడ్డి పైన పెద్ద విమర్శలు నేపథ్యం పోలీస్ అధికారులు స్పష్టంగా చెప్తున్నారు. 144 సెక్షన్ ని ఇంబైబ్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు మరి? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నవరాత్రులు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికీ 144 సెక్షన్ ఉంది. అక్కడక్కడ పికెట్లు కూడా ఏర్పాటు చేసి శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నటువంటి నేపథ్యం నగరంలో కనిపిస్తూ ఉంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మరొక 2 రోజులైతే నవరాత్రులు పూర్తవుతాయి, గణపతుల నిమజ్జనం కూడా మొదలవుతుంది, పర్వం కొనసాగుతూ ఉంది. ఇప్పటికే ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పటికే నగర వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత కూడా ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో రాజకీయంగా ఇట్లాంటి అంశాలు తెర మీదకి రావడంతో పోలీసులు చాలా ముందస్తుగా అలర్ట్ అయినటువంటి నేపథ్యం ఉంది. నిన్న జరిగిన వ్యవహారం అంతా కూడా పోలీసులు చూసినటువంటి నేపథ్యంలో ఇవాళ పూర్తిగా అలర్ట్గా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఎక్కడికక్కడ 144 సెక్షన్ కావచ్చు, ఎక్కడ కూడా గుంపులుగా ఉన్నా కూడా పోలీసులు అదుపులో తీసుకుంటున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కాసేపటి క్రితమే రాజుతో పాటు పాడి కౌశిక్ రెడ్డి ఇటు బీఆర్ఎస్ వర్గాలను మొత్తం కూడా ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా గాంధీ ఇంటికి వెళ్తాం, అక్కడ మేము సమావేశం నిర్వహించుకున్నాం, గాంధీ మా ఎమ్మెల్యే, మేము ఆయన కలుస్తాం, ఆయన షాలో కప్పి సన్మానిస్తాం అంటూ కూడా బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. పాడి కౌశిక్ రెడ్డి కూడా హౌస్ అరెస్ట్ చేస్తామని కూడా స్పష్టంగా చెప్పారు. సో దీని పట్ల బీఆర్ఎస్ కి సంబంధించిన కార్యకర్తల వెర్షన్ ఏంటి? సో వాళ్ళు ఏమైనా అక్కడికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఇప్పటికే రాజు ఇంటి దగ్గర బీఆర్ఎస్ వర్గాలు పెద్ద మొత్తంలో వస్తున్నాయి. వచ్చిన వారిని వచ్చినట్లు అరెస్టులు చేస్తున్నారు. ఒకవైపు గేటు బయట వచ్చిన వారిని వచ్చినట్టు అరెస్టులు చేస్తున్నారు. ఇటు ఇంట్లో నుంచి బయటికి ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. ఎక్కడ కూడా ఇంట్లో ఉన్న వారిని ఇంట్లోనే గృహ నిర్బంధంలో ఉంచుతున్నటువంటి నేపథ్యం ఉంది. బయటకు వచ్చినటువంటి వారిని అరెస్టులు చేసి పోలీసుల వ్యాన్లలో తరలిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇట్లా ప్రతి ఒక్క చోట కూడా పోలీసులు పూర్తి స్థాయిలో అలర్ట్గా అయ్యి ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నటువంటి పర్వం అయితే కొనసాగుతూ ఉంది. బీఆర్ఎస్ వర్గాలు ఖచ్చితంగా వెళ్తాం అనేది అయితే చెప్తున్నారు. ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డితో పాటు ఇటు బీఆర్ఎస్ వర్గాలందరూ కూడా హౌస్ అరెస్ట్ చేసిన నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇట్లా మొత్తం మీద బీఆర్ఎస్ వర్గాలు ఖచ్చితంగా గాంధీ ఇంటికి వెళ్తాం, ఖచ్చితంగా గాంధీని కలుస్తామని ఇప్పటికే చెప్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వారు ఎక్కడికక్కడ ఇప్పటికే అరెస్టులు చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ రెండు ఇటు అరికపూడి గాంధీ వర్సెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్యలో జరుగుతున్నటువంటి ఈ వ్యవహారం అంతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున దుమారం లేపుతున్న నేపథ్యంలో ఇటు శాంతి భద్రతల విఘాతం కలుగుతుంది, కావాలనే కొంతమంది ఇట్లాంటి కుట్రలు చేస్తున్నారనేది కూడా ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా అలర్ట్ అయ్యారు. వారందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏమైనా థ్యాంక్ యూ వెంకట్.
బులెటిన్లో మనం ఒక అప్డేట్ చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్. అరికెపూడి ఇంటి వద్ద హైడ్రామా కనిపిస్తోంది. కౌశిక్ రెడ్డి సవాల్ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అరికెపూడి